జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ దర్శనం రెండవ భాగం. మర్నాడు ఉదయం యశోద చిన్ని కృష్ణునికి పాలు త్రాగించింది. ఎంతో ముద్దులు గొలుపుతున్న చిన్ని కృష్ణయ్యను చూడడానికి గోపికలు రాసాగారు. చుట్టుప్రక్కల గల గోపబాలురు ఈ చిన్న బాలుడు ఎప్పుడెప్పుడు పెద్దవాడవుతాడా, ఎప్పుడెప్పుడు తాము ఈ ముద్దుల పిల్లవాడితో ఆడుకుంటామా అని అనుకుంటూ ఉండేవారు. వారికి ఉయ్యాలలో ఉన్న కన్నయ్య సరిగ్గా కనబడక ఎగిరి ఎగిరి చూసేవారు ఆ చిన్న పిల్లలు. వారిని చూసిన యశోద, పిల్లలు, వీడికి ఇంకా 2 నెలలు కూడా లేవు. మీరు అలా ఎగిరి శబ్దం చేస్తే పిల్లవాడు భయపడతాడు, అలా ఎగరకండి అని చెప్పేది. యశోదమ్మ ప్రాణాలన్నీ చిన్ని కృష్ణునిపైనే. ఇంతలో రాత్రి అయింది. చిన్ని కృష్ణయ్యను ఉయ్యాలలో పడుకోబెట్టి పక్కనే యశోదమ్మ, నందులు ఇద్దరూ పడుకున్నారు. ఇంతలో బయట పెద్ద వర్షం ప్రారంభమైంది. ఆ శబ్దానికి యశోదమ్మకు మెలకువ వచ్చింది. పసిబాలుడు ఎలా ఉన్నాడో అనుకుంది. ఉయ్యాలలో కన్నయ్య చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. అమ్మయ్య అనుకొని ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోయింది యశోదమ్మ. కాసేపటికి పరమేశ్వరుడు వచ్చాడు. ఉయ్యాల పక్కనే అదృశ్య రూపంలో నించొని, ఏమయ్యా కేశవ, ఇలా చిన్న బాలుడిలా ఎంత ముద్దుగా ఉన్నావయ్యా అని అనుకున్నాడు. ఒక్కసారి నిన్ను ఎత్తుకోవాలని ఉంది నారాయణ అని అన్నాడు ఆ పరమేశ్వరుడు. అందుకు కృష్ణయ్య చిరునవ్వుతో అలాగే అన్నట్లు సమాధానం ఇచ్చాడు. పరమేశ్వరుడు ఆ చిన్న బాలుని 2 చేతులతో ఎత్తుకొని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. ఇంతలో ఎక్కడో పెద్ద పిడుగు పడడంతో పెద్ద శబ్దం వచ్చింది. యశోదమ్మకు మెలకువ వచ్చి ఉయ్యాలలో పిల్లవాడు ఎక్కడ బెదిరిపోయాడో అనుకుంటూ వచ్చి చూస్తే ఉయ్యాలలో పిల్లవాడు కనబడలేదు. అమ్మో అని ఒక్కసారిగా కంగారు పడింది. ఆ తల్లికి గుండె గాబరా అయింది. ఇది గమనించిన పరమేశ్వరుడు వెంటనే నారాయుడిని తిరిగి ఉయ్యాలలో వేశాడు. యశోదమ్మకు మళ్ళీ కన్నయ్య కనబడ్డాడు. ఒక క్షణం అనుకుంది, ఇదేమిటి, ఇప్పుడే లేడు కదా, మళ్ళీ కనబడుతున్నాడు, ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వచ్చాడు అనుకొని ఆశ్చర్యపోయింది. మళ్ళీ కాస్త తమాయించుకొని, ఓహో, నేనే నిద్రమత్తులో సరిగ్గా చూసినట్లు లేను అనుకుంది యశోదమ్మ. ఆ రోజు కృష్ణయ్య ఉదయం నుంచే ఎంతో ఆనందంగా ఉన్నాడు. యశోదకు తన కొడుకుకు ఆ రోజు ఇంకా తేజస్సుతో మరింత ముద్దుగా కనిపిస్తున్నాడు. అప్పటికి కృష్ణయ్యకు 2 నెలల 4 రోజులు మాత్రమే. రోజు గోకులం నుంచి ఎందరో గోపికలు వచ్చి ఈ చిన్ని కృష్ణయ్యను చూసి ఎంతో మురిసిపోతూ అందరూ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. కొందరు పిల్లవాడిని ఎత్తుకుందామని చూస్తున్నారు, కొందరు బుగ్గపై ముద్దులాడుతున్నారు, కొందరు ఉయ్యాలను ఊపాలనుకుంటున్నారు. మరి వీరందరూ ఎన్ని యుగాల నుంచి ఎదురు చూస్తున్నవారో వారి మనసులన్నీ ఈ కన్నయ్యపైనే కదా. అయితే ఇలా రోజు గోపికలు రావడం, పిల్లవాడిని ఇలా ఆడించడం యశోదమ్మకు కాస్త చిరాకుగా ఉంది. అమ్మో, నా పిల్లవాడికి వీరి దృష్టి తగులుతుందేమో అని ఆమె బాధపడుతూ ఉంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తన ముద్దుల కన్నయ్యకు దిష్టి తీస్తూ ఉండేది. ఇదంతా గమనిస్తున్న పురుషోత్తముడికి ఎంతో విచిత్రంగా, ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. భక్తులందరి ముచ్చట్లు తీర్చడమే కదా ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరం. అమాయకపు భక్తితో తనను సేవించే వారిని తానెప్పుడూ అనేక చేష్టలతో ఆనందపరుస్తూ ఉంటారు ఆ శ్రీహరి. తాను మున్ముందు చేయవలసిన కార్యాలన్నీ గుర్తుకు వచ్చి అప్పుడప్పుడు తనలో తాను నవ్వుకుంటూ ఉంటారు. ఉయ్యాలలో ఉన్నాడన్న మాటే గాని ఆ పురుషోత్తముడికి సృష్టిలో ఎక్కడ ఏది జరుగుతుందో నిత్యం గమనిస్తూనే ఉంటారు. అందుకే తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. పిల్లవాడు అలా నవ్వటం చూసి యశోదమ్మ గోపికలతో, అమ్మలారా, ఈ పిల్లవాడిని చూడండి, ఎంత విచిత్రమో, ఏవో క్రితం జన్మల విశేషాలు గుర్తుకు వచ్చి ఇలా నవ్వుతున్నట్లున్నాడు అని చెప్తుంది. పాపం యశోదమ్మకి ఏం తెలుసు, ఇక్కడ ఉయ్యాలలో ఉన్న బాలుడు ఈ విశ్వం మొత్తానికి తనలో తానే నింపుకొని ఉన్నాడని,
అందరి జీవుల యందు అంతర్యామి స్వరూపంలో ఉండేది ఇతడే అని, అసలు తన ఆదేశం లేనిదే ఈ సృష్టిలో ఏ ప్రాణి ఒక్క క్షణం కూడా ముందుకు కదలదు అని, సృష్టి మొత్తానికి ఆధారభూతుడైన ఆ నారాయణుడే ఇక్కడ ఇలా చిన్న పిల్లవాడిలా ఉన్నాడని ఆ అమాయకపు గోకులవాసులకేం తెలుసు? అయితే ఆ పరమేశ్వరుడు ఎంతో ముద్దులొలుకుతున్న ఆ చిన్న కృష్ణయ్యను ఎత్తుకొని ఎంతో మురిసిపోయి సంతోషపడి తిరిగి కృష్ణయ్యను ఉయ్యాలలో పడుకోబెట్టి వారి స్థానానికి వెళ్ళిపోయారు. ఆ రోజు పిల్లవాడు ఇంకా ముద్దుగా కనిపిస్తున్నాడని చెప్పాను కదా. కారణం ఏమిటో తెలుసా? ఇంకాసేపట్లో అక్కడికి తనకి ప్రియాతి ప్రియమైన ఆదిశేషుడు గరుత్మంతులు వారు రాబోతున్నారు. ఈ సృష్టిలో ప్రతి క్షణం ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలిసిన ఆ పురుషోత్తమునికి తన అనంగు భక్తులు వస్తున్నారని తెలియడంలో ఆశ్చర్యమేముంది? ఇలా తలుస్తుండగా కృష్ణయ్య ఉన్న గదిలో నేలపై ఒక్కసారిగా ఒక సర్పం జరజరా పాకడం యశోదమ్మ చూసింది. యశోదమ్మ గట్టిగా ఒక కేక వేసింది. పిల్లవాడిని ఏం చేస్తుందో అని ఇరుగు పొరుగు వారిని గట్టిగా అరిచి పిలిచింది. నలుగురు వచ్చేసరికి ఆ సర్పం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. యశోద పక్క ఇళ్లలో వారు దాని వెంట పరుగులు పెట్టారు. అయితే ఆ సర్పం ఏదో మాయ సర్పంలాగా కాసేపు కనబడి ఇట్టే మాయమవుతుంది. అది కూడా ఒకసారి చిన్నదిగా ఒక రంగులో కనబడుతూ ఉంటే మరొకరికి పెద్దగా మరొక రంగులో కనబడుతుంది. ఇదంతా ఆదిశేషుడు సృష్టించిన మాయ. పిల్లవాడి దగ్గర ఎవరూ లేకుండా అందరూ బయటకి వెళ్ళి ఆ పామును వెతకటంలో అటు ఇటు పరుగులు పెడుతూ చాలా దూరం వెళ్ళారు. యశోదమ్మ గడప దగ్గర ఒక పెద్ద కర్ర పట్టుకొని కూర్చొని ఆ సర్పం మళ్ళీ ఇటు వస్తుందేమోనని చూస్తుంది. ఇలా ఉండగా ఇంటి లోపల ఆదిశేషులు గరుత్మంతులు వారు అదృశ్య రూపంలో ఉయ్యాల పక్కనే నుంచొని ఉన్నారు. తాము ఎల్లప్పుడూ సేవించే పురుషోత్తముడిని ఇలా ఇంత కాలానికి చిన్న పిల్లవాడిలా చూసి ఎంతో సంతోషపడ్డారు. ఆహా, మా స్వామి ఎంత అందంగా ఉన్నాడో! సృష్టిలో ఉన్న అందమంతా నీదే కదయ్యా! ఈ గోకులవాసులు చేసుకున్న అదృష్టం ఎంత గొప్పది! నిన్ను ఇలా ముగ్ధ మనోహర రూపంలో చూస్తుంటే మాకు తిరిగి వెళ్ళబుద్ధి కావటం లేదు స్వామి. నిన్ను ఇలా చూస్తూ, నీ ముచ్చట్లు చూస్తూ, నీ లీలలు చూస్తూ ఇలా నీతోనే ఉండిపోవాలనిపిస్తుంది అని అనుకుంటున్నారు వారిద్దరు. ఆ స్వామితో ఇదే మాట చెప్పారు. చిన్ని కన్నయ్య వీరి రాకకు, వీరి ఆలోచనలు చూసి ఎంతో ఆనందించారు. ఒకసారి ఆ అద్భుత దృశ్యం చూడండి. దేవతా రూపాలతో, అదృశ్య రూపాలతో ఆ చిన్ని బాలుని పక్కనే నుంచొని ఉన్న ఆదిశేషుని గరుత్మంతులు వారిని దర్శించిన మన జన్మం ధన్యం కదా. వారు కాసేపు అలా స్వామితో ముచ్చట్లాడి వారిద్దరూ స్వామి వద్ద సెలవు తీసుకొని వారి వారి స్వస్థలాలకు పయనమై వెళ్ళారు. అప్పుడే యశోదమ్మ లోపలికి వచ్చి ఆ చిన్న బాలుడిని ఎత్తుకొని ముద్దాడి, ఎంత గండం తప్పిందిరా కన్నయ్య నీకు! ఆ పాము ఎలా ఉందనుకున్నావు? నువ్వు చూస్తే ఎంత భయపడేవాడువో, ఎంత బెదిరిపోయేవాడువో! భగవంతుని దయ వల్ల అది ఎటో వెళ్ళిపోయింది తండ్రి, నా కన్న తండ్రి అంటూ ఎన్నో ముద్దులు కురిపించింది. చిన్ని కన్నయ్యను తిరిగి ఉయ్యాలలో పడుకోబెట్టింది. ఇదంతా గమనించిన మన చిన్ని కన్నయ్య, మన కొంటె కృష్ణయ్య చిరునవ్వులు నవ్వుతూ మధ్యలో భయం నటిస్తున్నాడు. నటన సూత్రధారికి ఈ చిన్న నటన ఏ పాటిది! ఆహా, నీ అద్భుత లీలలతో మా అందరినీ ఎంత తన్మయత్వంలో పడేస్తున్నావు తండ్రి. విచిత్రం ఏమిటంటే నీ మాయలు కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి, ఎంతో అద్భుతంగా ఉంటాయి తండ్రి. మరికొన్ని విషయాలు 3వ భాగంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.